మరి సమయంలో ఒకని పాపములు క్షమించే అధికారము ఇప్పుడు ఎవరికి ఉంది? ఈరోజు ఒకప్పుడు ప్రతి మనిషి యొక్క పరిస్థితులు మనం ఆలోచించగలిగినట్లయితే, ఇప్పటి పరిస్థితులు మనం ఆలోచించగలిగినట్లయితే, ఈరోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు కాలినడకన ప్రయాణం చేసేవారం, ఇప్పుడు బళ్ళు మీద ప్రయాణం చేస్తున్నాం. అలాగే విమానాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. అలాగే ఒకప్పుడు ఎంతో ప్రయాసపడేవారం. ప్రతి విషయానికి ఒక కష్టం చెప్పాలనుకుంటే, ఒక ఫంక్షన్ చేస్తే దాని కొరకు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ కబురు చెప్పేవారం. కాలినడకన వెళ్ళి చెప్పేవారు, లేదా సైకిల్ మీద వెళ్ళి చెప్పేవారు. ఎప్పుడైతే మనకు ఫోన్లు వచ్చాయో, ఈ ఫోన్ల ద్వారా ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ టికెట్ బుకింగ్ చేయాలనుకున్నా, రైల్వే టికెట్ అయినా, ఫ్లైట్ టికెట్ అయినా, అలాగే బస్సు టికెట్ అయినా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఏది చేయాలనుకున్నా ఈజీగా మనము ఇంటి దగ్గర ఉండే ప్రతి పని చేసుకుంటున్నాం. అంటే అంత ఎత్తుకి మనము ఎదిగాం గనక ఈ తరంలో పుట్టినందుకు మనము సంతోషించాలి, ఆనందించాలి. ఒక ప్రయాణం చేస్తే, ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే మనము ఆ మ్యాప్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, మరి సెల్లో మనకి జిపిఎస్ అని, అలాగే మ్యాప్ ద్వారా ఆ రూట్ మ్యాప్ ఎటు వెళ్తుందో అటు మనం వెళ్ళిపోతున్నాం. అంటే చేరవలసిన గమ్యానికి మనము చేరిపోతున్నాం. అంత టెక్నాలజీ ఈరోజు మనకుంది. దేవుడు మనిషికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్నో కనిపెడుతున్నాడు, అంతరిక్షంలో వెళుతున్నాడు, భూగర్భాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ప్రతి టెక్నాలజీ అనేది ఈరోజు మనకుంది కనుక ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే ఇంకా బైబిల్లో మనం చూడగలిగినట్లయితే చాలా విషయాలు, చాలా సంగతులు ఈరోజు ఆ పాపం అనేది మనకు కనబడుతూ ఉంది. పాపం అనగా మనం మాట్లాడుకున్నాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు పాపాల గురించి మనిషి ఆలోచించట్లేదు, కానీ రోగాల బారిన పడినటువంటి ప్రతి మనిషి ఈరోజు ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు అనబడిన వారు ఏమండి, పాత రోగాలకి ఇంకా మందు కనిపెట్టక ముందే కొత్త కొత్త రోగాలు అనేవి ఈరోజు మనకు వస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే ఎవరికి ఎటువంటి రోగాలు అనేవి నిర్ధారించబడేవి కాదు. ఇప్పుడైతే ఎన్ని వ్యాధులు వచ్చాయంటే, ఎన్ని రోగాలు వచ్చాయంటే ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. బ్లడ్ టెస్టులు చేస్తే, అలాగే సిటీ స్కాన్లు చేస్తే, అలాగే ఎంఆర్ఐ స్కాన్లు చేస్తే, ఎక్కడ ఏ వ్యాధి ఉందో, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అంత క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేకపోయినా ఆ వ్యాధులు, ఆ సమస్యలు లేవు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చింది, వ్యాధులు కూడా ఎక్కువైపోయి, అంటే ఆ సుఖపడుతున్న కొలది మనిషికి రోగాలు వచ్చేస్తున్నాయి. ఎన్నెన్నో భయంకరమైన వ్యాధులు ప్రతి మనిషికి సంక్రమిస్తున్నాయి. కానీ ఆ వ్యాధులకు, ఆ రోగాలకు మనిషి వెంటనే స్పందిస్తున్నాడు, వెంటనే వైద్యుడిని ఆశ్రయిస్తున్నాడు, వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాడు, వెంటనే మెడికల్ షాప్కి వెళ్తున్నాడు. తనకు వచ్చిన రోగాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే మన పని మనం చేస్తాం, మన కార్యక్రమాలు మనం చేస్తాం, మన ఉద్యోగానికి మనము వెళ్ళగలం. అంటే రోగం విషయంలో ప్రతి మనిషి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే పాపం ఉంది, అది ఎవరికి కనబడదు. అది పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం విషయంలో ఈరోజు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి పాపము చేస్తాడు, ప్రతి మనిషి పాపము చేస్తాడు. నేను పాపము చేయలేదు అనగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఆయన పాపము చేయలేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
1-4 పిల్లలు చదివారు. అందులో ఏంటంటే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక మనిషి తప్పిపోతాడని, ఒక మనిషి పాపం చేస్తాడని, ఒక మనిషి దోషి అయిపోతాడని, అటువంటి మనిషి ఉచితముగా యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే పాపము చేసిన మనము పరిశుద్ధులుగా మార్చబడాలంటే, నీతిమంతులుగా మార్చబడాలంటే, నిర్దోషులుగా మార్చబడాలంటే ఒక వ్యక్తి పాపము లేనివాడు ఈ భూమి మీదకి వస్తాడు, ఈ భూమి మీద జన్మిస్తాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని పౌలు గారి ద్వారా ఎఫెసు సంఘానికి తెలియజేస్తున్నాడు. గనుక మనకున్న పాపాల విషయమై మనము జాగ్రత్త పడాలి. మనకున్న పాపముల విషయమై జాగ్రత్త పడాలి. మనం చెప్పుకున్నటువంటి పాపంలో ఒకని పాపమును క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? ఒకప్పుడు దేవునికి ఉంది. ఆ తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారము ఉంది. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలకు కూడా, పరిశుద్ధులు అనబడిన వారికి కూడా పాపాలు క్షమించే అధికారము ఉంది. అంటే సంఘాన్ని అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ సంఘాన్ని గురించి మనము బాగా తెలుసుకునే వారిగా ఉండాల. సంఘ నిబంధనలు, సంఘ పద్ధతులు, సంఘములో ఆ కార్యక్రమాల విషయాల్లో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల. ఒకప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో 3వ వచనంలో, అలాగే 5వ వచనంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయాల్లో నరమాతురులన్నారు. అంటే దేవుడు నరులతో ఎల్లప్పుడూ వాదించడట. ఎందుకు? వారు అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. అక్రమం అంటే దేవుడు చెప్పిన మాట వినడం లేదు. దేవుని చెప్పిన మాట వినకపోతే అది పాపం. దేవుడు ఎంతవరకు వాదిస్తాడు? ఎంతవరకు చెబుతాడు? ఇక్కడ చెబుతున్న మాట 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవుడు చూసి 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 ఆలోచిస్తే నరుల యొక్క చెడుతనము వారి ఊహంతా కూడా భూమి మీద గొప్పది. అంటే దేని విషయంలో గొప్ప? ఊహల విషయంలో. దేని విషయంలో గొప్ప మనిషిట? హృదయం యొక్క తలంపులట. అవి ఎలా ఉన్నాయట? అక్రమంగా ఉన్నాయి, అవి చెడిపోయి ఉన్నాయి. అందులో గొప్పవారుగా ఉన్నారట. ఒకప్పుడు ప్రారంభ దశలో దేవుడు నోవహు దినాల్లో మనుషులందరినీ చూస్తే వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి మాట తీరు, వారి జీవితం, వారి క్రియలు దేవుడు పరిశీలిస్తే వారి ఊహంతా చెడ్డదే, వారి తలంపులన్నీ కూడా చెడ్డవే. అమ్మా, వారి ఊహంతా చెడ్డవే, వారి తలంపులంతా కూడా చెడ్డవే. అక్రమంగా వారు ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా వారు ఉన్నారట. దేవుడు చూశాడు, దేవుడు వారిని
చూశాడు. గనుక పాపాల విషయాల్లో మనం ఆలోచించగలిగినట్లయితే ప్రారంభం నుండి మనిషి హృదయం యొక్క తలంపులు చెడ్డగా ఉన్నాయి, అక్రమంగా ఉన్నాయి. మరి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మనిషి ఈరోజు జాగ్రత్త పడుతున్నాడా? దేవుడైతే మాత్రము మనము ఒప్పుకున్నట్లయితే, మన పాపాలని ఒప్పుకున్నట్లయితే, మనం సరెండర్ అయినట్లయితే ఆ పాపాలని దేవుడే ఆనాటి కాలంలో యెషయా గ్రంథంలో మరొకసారి చూడగలిగినట్లయితే 43వ అధ్యాయము 25వ వచనంలో చెబుతున్నాడు. అన్ని యెషయా గ్రంథం ఒకసారి అందరూ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. అంటే దేవుడు అంటున్నాడు నేనే. అంటే దేవునికి పాపాలు క్షమించే అధికారం ఉందా? దేవుడికి ఉందండి. దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు నీతిమంతుడు కదా. ఆయన అంటున్నాడు మనము గాని ఒప్పుకున్నట్లయితే మన అతిక్రమాలని తుడిచేస్తాడట. అంటే ఎన్ని పాపాలు చేశామో దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థిస్తే, మనం ఆర్జిస్తే మన పాపాలు వెంటనే ఆయన తుడిచేస్తాడట. మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నట. ఇక్కడ అంటుండే కిందకి అంటున్నాడు నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. మనం ఎప్పుడైనా తప్పు చేసాం అనుకోండి, ఆ తప్పు ఎల్లప్పుడూ జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మనకి మర్చిపోం. కానీ దేవుడు మాత్రం నిజంగా ఎంత మంచి మనసు అండి, ఎంత మంచివాడు అండి. మనం చేసిన ప్రతి పాపాలు బట్టి శిక్షించబడాలి. కానీ దేవుడు అంటున్నాడు మనం సరెండర్ అయిపోతే ఇదిగో నీ పాపాలను తుడిచేస్తున్నాను, నీ పాపాలని జ్ఞాపకము చేసుకోను. ఇంకా యెషయా గ్రంథంలో చూస్తే 44 వచనంలో కూడా అక్కడే ఉంది, నిన్ను సృజించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయము చేయవాడినై యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. చాలా ఇక్కడ కూడా మనకి వ్రాయబడినటువంటి విషయాల గురించి మనం ఆలోచించగలిగినట్లయితే దేవుని పిల్లలారా, ఆయన పాపాలని క్షమించేవాడు, ఆయన మనల్ని గర్భములో రూపించినవాడు, మనల్ని సృష్టించినవాడు, మనకి సహాయం ఆయన చేస్తాడు. ఆయన సహాయం చేసేవాడు, ఆయన సహాయము చేసేవాడు. గనుక మన నుండి ఆయన కోరుతున్నది ఏంటంటే మనం పశ్చాత్తాపం చెందాలని, మనము ఆయన దగ్గర ఆయన మాటకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, హెబ్రీయుల గ్రంథం దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఏకన్నడను జ్ఞాపకము చేసుకొనమని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే నేను వారు దోషముల విషయమై దయ కలిగి, దేవుడికి ఏముందట? దయ ఉందట. దేవుడికి ఏముందట? కనికరం ఉందట. దేవుడికి ఏముందట? జాలుందట. ఆయన మన దోషాలని ఆ దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు కన్నడను జ్ఞాపకం చేసుకోను. అంటే ఒక్కసారి మన ఎడల దేవుడు దయ ఉన్నట్లయితే, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి మరి కన్నడను జ్ఞాపకం చేసుకోడు. అంటే మనం ఎలా కనబడుతుంది? దేవుని దృష్టిలో గొప్పవారిగా కనబడతాం, పిల్లలుగా కనబడతాం, పరిశుద్ధులుగా కనబడతాం, నీతిమంతులుగా కనబడతాం. అంటే దేవునికి పాపములు క్షమించే అధికారం ఉంది అన్నది ఎంతవరకు మనం లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాం. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు ఆయా సందర్భాల్లో వారి పాపాలను ఒప్పుకుంటే దేవుడు వారు క్షమిస్తూనే వచ్చాడు, వారి ప్రార్థన ఆలకిస్తూనే వచ్చాడు, వారికి సహాయం చేస్తూనే దేవుడు వచ్చాడనే విషయాన్ని మనము ఎన్నో దఫాలుగా ఎన్నోసార్లు వింటూనే వస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు విషయానికి వచ్చినట్లయితే ఒక సందర్భం జరిగింది. అది మత్తయి సువార్తలో రాయబడ్డది, అలాగే మార్కు సువార్తలో కూడా రాయబడ్డది. ఏంటంటే ఆ సందర్భము ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము
7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు రావడం జరిగింది. అక్కడ అనేక మంది ప్రజలు ఆయన వారి ఇంటిలో ఉన్నప్పుడు రోగగ్రస్తులైన వారిని అనేక మంది ఆయన దగ్గర తీసుకొచ్చారు. అలాగే అందులో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఒక నలుగురు మోసుకొని మంచంతో ఆ ఇంటి లోనికి ప్రవేశించడానికి ఆ స్థలం లేని పరిస్థితుల్లో ఇంటి పైకి ఎక్కి ఆ ఇంటి కప్పులు విప్పేసి మంచంతోనే ఆ వ్యక్తిని ఆ ఇంట్లోనికి దించారని మనకు అక్కడ రాయబడదు. అదంతా చదివితే. అయితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. ఎన్నో వచ్చినామా? 7వ వచనం చదవమంటున్నానా? యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎప్పుడైతే కిందకి దించారో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ కుమారుడు ఉద్దేశం ఏంటి అంటే పెరాలసిస్ స్ట్రోక్. పక్షవాయువు అంటే పెరాలసిస్ స్ట్రోక్ అంటే కాళ్ళు చేతులు పనిచేయలేని పరిస్థితి, మంచం మీదే ఉండిపోయిన పరిస్థితి. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తుల వారు బాగు చేస్తారని నలుగురు మనుషులు మోసుకొని మంచం తీసుకొని వచ్చారు. అంటే స్వస్థత గురించి వచ్చారు. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు అక్కడంటే 5వ వచనంలో వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువులతో చెప్పాను. అంటే పాపాలు క్షమిస్తున్నాడు, స్వస్థత చేయలేదు. మొదట ఏం చేస్తున్నాడు? పాపాలని క్షమిస్తున్నాడు. అప్పుడు శాస్త్రులందరూ కూడా అక్కడ కూర్చొని అక్కడ చూస్తున్నారు. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన శోధించడానికి, ఆయన పరీక్షించడానికి ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. అదే పరిస్థితి అక్కడ కూడా అందరూ ఉన్నారు అక్కడ. అప్పుడు అంటున్నారు అందరూ కూడా, వారు ఇతడు ఎట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదేవసన చేయుచున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపము క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారట. వారి హృదయంలో ఏమొచ్చింది? ఇతను దేవుడు కుమారుడు కాదు కదా, ఇతను దేవుడు కాదు కదా, ఇతను మనలాంటి మనిషి కుమారుడే కదా, పాపాలు క్షమించే అధికారం దేవుడు ఒక్కడికే ఉంది కదా, ఇతనేంటి ఇతని పాపాలు క్షమించబడి ఉన్నవని చెబుతున్నాడు అని వారందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు. అంటే ఒక మనిషి గొప్పవాడుగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని ఆ మనుషులు సహించలేరు. ఒకప్పుడు హేబేలు తన అర్పణ ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కయ్యను తన అర్పణ ద్వారా దేవుడి చేత అంగీకరించబడలేదు. కానీ హేబేలు మీద కయ్యనికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది, సహింపలేని గుణం వచ్చింది. వెంటనే పొలంలో పడి అతన్ని చంపేశాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఆయన బ్రతికి దేవుడిగా జీవించి పాపాలు క్షమించే అధికారము దేవుడు అతనికి ఇచ్చాడు అన్న విషయాన్ని యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. అంటే పాపాలు క్షమించాలంటే పాపము లేని వాడే పాపాన్ని క్షమిస్తాడు. ఇప్పుడు పాపం చేసిన వాడిని క్షమించలేడు. ఇద్దరు పాపం చేసిన వారే కనుక ప్రపంచంలో పుట్టిన కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు. మరి పాపం చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? పాపం చేయని వాడే దేవుడు అవుతాడు. పాపం చేయని వాడే పాపం చేసిన వారిని క్షమిస్తాడు, అధికారం దేవుడు ఇస్తాడు. అది ఈ భూమి మీద ఒకే వ్యక్తి యేసుక్రీస్తుకు మాత్రమే పాపాలు క్షమించే అధికారము దేవుడే ఇచ్చాడు తన కుమారుడిగా. ఎందుకు ఇచ్చాడు? అలాగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి పాపం చేసే ఆస్కారం ఉంది. ఈ లోకానికి వచ్చి ఆయన ఈ భూమి మీద పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి ఆయన మనలాంటి మనిషే, మనలాగే శోధనలు వచ్చాయి, మనలాగే ఆయనకి ఆకలి, మనలాగే ఆయనకి ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. కుటుంబంలో తల్లిదండ్రులు విభేదించారు, కుటుంబ సభ్యులు తనని తృణీకరించాడు, పిచ్చోడు అన్నారు, మతి చెల్లించింది అన్నారు. అలాగే ప్రజలందరూ కూడా పక్కన పెట్టారు. ఎన్నో విధాలుగా ఆయన వచ్చినప్పటికీ, ఇన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడ ఏ మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ
తలంపుల ద్వారా కానీ ఆయన పాపము చేయలేదు. అంత జాగ్రత్తగా ఆయన శరీరం ధరించుకుని కూడా పాపము లేని వాడిగా జీవించి నేనే దేవుడను, దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుడంటే ఇలా బ్రతకాలి అని మన కళ్ళ ముందు, అనగా ఆనాడు కళ్ళ ముందు ఆయన చూపించి ఆయన జీవించాడు. ఆయన జీవిత కాలంలో అంతగా ఆయన హింసించిన, ఆ సిలువ మీద కొట్టినా, నిందించినా, సిలువకు అప్పగించినా ఆయన పన్నెత్తి మాట్లాడలేదండి. తండ్రి వీరేం చేశారు అన్నారు, వీరెరుగరు వీరిని క్షమించి అని ప్రార్థన చేశాడు. అంటే ఆయన తప్పిపోలేదు ఎక్కడ. అటువంటి యేసుక్రీస్తు ఇక్కడ పాపాలు క్షమిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటున్నారు, దేవదోషం చేస్తున్నాడు అతను. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు అలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని చెప్పుట సులభమా? అంటే పాపాలను క్షమించడం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? ఎవరైనా చేస్తున్నారా? అలాగైతే కొన్ని లక్షాధికారులు, కోటీశ్వరులు పాపాలు పోగొట్టుకుంటారు. దానికి ఎక్కడ ఏంటంటారు, అవి హాస్పిటల్ లేకపోతే ఎక్కడ స్థానం లేదు, ఎక్కడ కూడా పాపాలు క్షమించే లేదా పాపాలు పోగొట్టే మందులు మా దగ్గర ఉన్నాయి అని ఇక్కడెక్కడా లేవు. మెడికల్ షాపులు కానీ లేకపోతే స్థలాలు కానీ ఎక్కడా లేదు, ఆ ప్రకటనే లేదు ప్రపంచంలో. అలాగైతే అందరూ కూడా డబ్బు ఇచ్చి పాపాలని పోగొట్టుకునేవారు. మన రోగాలను అయితే మన డబ్బు ఇచ్చి బాగు చేసుకుంటున్నాం, కానీ పాపాలు పోగొట్టుకునేటువంటి అవకాశము ఈ భూమి మీద ఎక్కడ కూడా లేదు. అంటే యేసు ప్రభువు వారు ఎవ్వరూ చేయలేని కార్యం చేస్తున్నారు. ఏంట కార్యం అంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవనేది చెప్పాడు ఆయన. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, మీరు సులభం అనుకుంటున్నారా? రోగాలు బాగు చేయడం సులభమే. డాక్టర్లు రోగాల్ని బాగు చేస్తారు. ఏ వ్యాధితో మనము డాక్టర్కి వెళ్ళి మనము టెస్టులు చేసుకొని డాక్టర్ గారు ఇచ్చే మందులు వాడుకున్నట్లయితే మన రోగాలు నయమవుతాయి. కానీ యేసుప్రభు వారు డాక్టర్లు చేసినట్టు చేశాడా? డాక్టర్ల కన్నా గొప్పవి చేశాడా? డాక్టర్ల కన్నా గొప్పవే చేశాడు. అంటే డాక్టర్లు సైతం బాగు చేయలేనివి దేవుడు బాగు, అంటే యేసుక్రీస్తు బాగు చేశాడు. అలాగనే మళ్ళీ ఏం చేశాడు, చనిపోయిన వాడిని కూడా బ్రతికించాడు. ఆయన అంత గొప్పవాడు. ఆయన కళ్ళారా చాలా మంది చూసి, పరిసరులు చూసి, పెద్దలు చూసి మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇతడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇది దేవదోషణ, ఇది తప్పు కదా, దేవుడే కదా పాపాలు క్షమించేవాడు, ఇతడు ఎందుకు చేస్తున్నాడు అంటే యేసుప్రభువు అంటున్నారు, పాపాలు క్షమించడం అంత సులభమా? అదేం సులభం కాదు. లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పడం సులభమా? ఇంతకు ఏది సులభము అంటే ఆరోగ్యం ఇచ్చడం సులభమే, కానీ పాపాలు పోగొట్టడం అనేది సులభము కానే కాదు. పాపాలు పోగొట్టాలంటే అందరి చేతుల్లో లేదు. రోగాలు బాగు చేయడం అంటే అందరి చేతుల్లో ఉంది. పాపాలు పోగొట్టడం అనేది ఒక్క దేవుని చేతిలో ఉంది, తన కుమారుని యేసుక్రీస్తు వారి చేతిలో మాత్రమే ఉంది. అందుకే అంటున్నాడు అక్కడ 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలగని మీరు తెలుసుకున్నవనని వారితో చెప్పి, అంటే పాపాలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము ఉంది అంటున్నాడు. అంటే దేవుడే ఇచ్చాడు యేసుక్రీస్తుకి. ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు ఎలాంటి వాడిని బైబిల్ చెప్పింది? ఎఫెసీయులకు రాసిన పత్రికలు మాట్లాడుకున్నాం కదా, అతని ద్వారే పాప క్షమాపణ, అతని ద్వారే ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా మార్చబడతారు, అతని ద్వారే ప్రతి ఒక్కరు నిర్దోషులుగా మార్చబడతారు, అతని ద్వారే ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడతారు తప్ప వేరొకరి ద్వారా కానే కాదు అన్నది ముందుగానే దేవుడు చెబుతున్నట్టు మనకు కనబడుతుంది. అనాది సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి గనుక యేసుక్రీస్తు కూడా పాపాలు క్షమించే అధికారం అనేది యేసుక్రీస్తుకు ఉంది, అలాగే దేవుడికి ఉంది. చివరిగా మనము ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. మరియు నీ సహోదరుడు
నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటాం. ఒకడు నీ ఎడల అంటే సంఘములో ఉన్న విషయాలు చెబుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లల ఎడల ఏ ఒక్కరైనా ఏదైనా తప్పిదం చేస్తే నువ్వు వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో నువ్వు గద్దించాలా. నువ్వేంటి ఇలా తప్పు చేశావు, ఆ తప్పు చేయకూడదు కదా అనే వ్యక్తి ఆ వ్యక్తికి చెబితే అతడు విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు వెళ్ళాలి. అంటే సంఘంలో కొన్ని నిబంధనలు చెబుతున్నాడు. మొదట ఒక వ్యక్తిని ఏళ్ళ తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తికి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి, అది తప్పు అని. అతను వింటే నువ్వు ఒక వ్యక్తిని సంపాదించుకున్నట్టు. అతడు వినని ఎడల 2-3 వ్యక్తులను తీసుకొని వెళ్ళి 2-3 సాక్షుల నోటు ప్రతి మాట స్థిరపరచుకున్నట్లు నువ్వు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని దగ్గరికి వెళ్ళాలి. అతడు వారి మాటయు వినని ఎడల అప్పుడు ఆ సంగతి సంఘానికి చెప్పాలి. అంటే ముందు ఒక వ్యక్తి చెప్పాలి, తప్పు చేస్తే తప్పును ఖండించాలా, గద్దించాలా. విన్నాడా, సరే ఒక సహోదరుని సంపాదించుకున్నాం. లేదా 2-3 సాక్షులు తీసుకొని మరలా చెప్పాలా ఇది తప్పు అని. విన్నాడా, సరే. ఒక వ్యక్తి చెప్పినప్పుడు వినకపోతే 2-3 వ్యక్తులు తీసుకొని చెప్పాలా. ఇంకా వినకపోతే అప్పుడు సంఘము దగ్గర తీసుకురావాలా, సంఘానికి తెలియజెప్పాలా. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యులుగాను సొంకరుగాను ఎంచుకోవాలంటే ఒక వ్యక్తి తప్పుదం చేసినట్లయితే, పాపం చేసినట్లయితే ఇది పాపంలో మొదలు చేయకూడదని ఒక వ్యక్తి అతని ఎలా చేస్తే వ్యక్తి చెప్పాలా. అతను వినకపోతే 2-3 తీసుకొని చెప్పాలా. ఇంకా వినకపోతే సంఘం దగ్గర తీసుకొచ్చి సంఘం ఎదుట చెప్పాలా. ఇంకా వినకపోతే అతన్ని అన్యులుగాను సొంకరుగాను అతన్ని ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధించరు అది పరలోక మందును బంధింపడును, భూమి మీద మీరు వేటిని నిప్పుతురో అది పరలోక మందులు నిప్పని నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే సంఘం అనేది సంఘానికి ఏమి ఇస్తున్నాడు అంటే దేవుడు అధికారం ఇస్తున్నాడు, రైట్స్ ఇస్తున్నాడు. మీరు ఎవరినైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారో నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే మీరు పాపులు అని మీరు నిర్ధారిస్తారో వారు పాపులుగా చేర్చబడతారు. పరలోకంలో మీరు ఏది ఇప్పుతారో అది ఒప్పడుతుంది, పరలోకంలో ఏది బంధం పడతాయో అది బంధం పడుతుంది. అంటే సంఘానికి సర్వ అధికారములు, పాపములు క్షమించే అధికారం కూడా సంఘానికి ఇస్తారు. సంఘం అంటే పరిశుద్ధులందరూ కూడుకునేదే సంఘం. ఈరోజు సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానం ప్రపంచానికి వెళుతుంది. సంఘం అంటే మనకి ఏదో సంఘం అంటే సంఘం అనుకుంటున్నాం, కానీ సంఘం వెనుకాల దేవుడు సంఘానికి సర్వాధికారాలు ఇచ్చాడు, అలాగే పాపాలను క్షమించే అధికారం కూడా ఇచ్చాడు. కనుక సంఘానికి ప్రతి ఒక్కరము లోబడి ఉండవలసిన అవసరత కూడా ఉంది. ఈరోజు పెద్ద పెద్ద మంత్రులు లేదా ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు లేకపోతే ఇలా అధికారులు ఎందరో ఉన్నారు. వారికి ఎలాంటి పాపాన్ని క్షమించే అధికారం అనేది ఏ ఒక్కరికి ఉందా? ఏ ఒక్కరికి లేదు. ఆధిక్యత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చాలా గొప్ప వాళ్ళు, దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గానికి చాలా పెద్దలు. కానీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే సంఘానికి ఇస్తున్నాడు. దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? సంఘానికి ఇస్తున్నాడు. ఏదైనా తప్పు జరిగినట్లయితే మనము ఆ తప్పును బట్టి ఈరోజు ఒక వ్యక్తిని, ఒక దైవజనుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే న్యాయం తెచ్చమని మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కో లేకపోతే జిల్లా కోర్టులకో లేకపోతే హైకోర్టునో లేకపోతే సుప్రీంకోర్టునో ఆశ్రయించి న్యాయం కావాలి అని ప్రభుత్వాన్ని ఆజ్ఞించడానికి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తారు. ఒక వ్యక్తి చనిపోయినా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినా, అది ఆ తీర్పు విషయంలో, న్యాయం విషయంలో పోరాటం చేయడానికి ఎన్నో కోర్టులు ఉన్నాయి, ఎన్నో స్టేషన్లు ఉన్నాయి. దాని కొరకు ఎంతవరకైనా వెళ్ళాలి అన్నది ఈ భూమి మీద. అలాగనే సంఘంలో కూడా
ఒక వ్యక్తి అపరాధం చేస్తే, ఒక దోషం చేస్తే, పాపం చేస్తే ఆ విషయంలో క్షమాభిక్ష పెట్టాలా లేదా తీర్పు తీర్చాలన్నది సంఘాన్ని కూడా దేవుడి అధికారము ఇచ్చాడు. కనుక అందరూ కూడుకున్నదే సంఘం. అందరూ ఆ విషయంలో ఏకతాటిగా వచ్చి ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఒక వ్యక్తి గర్తించాలి, లేదా ఇద్దరు ముగ్గురు తీసుకొని చెప్పాలి. ఇంకా వినకపోతే సంఘం ఎదుటకు తీసుకురావప్పుడు సంఘము తీర్పు తీరుస్తుంది. ఇంకా వ్యాజ్యం అన్నట్లయితే దాని గురించి పౌలు గారు కొరిమిది రాసిన పత్రికలో చెబుతాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా? పరిశుద్ధులు తీర్పు తీర్చుటకు. అంటే సంఘము దేనికి తీర్పు తీర్చేదట? దేవదూతలకే తీర్పు తీర్చేదట. అంటే దేవదూతలకే తీర్పు తీర్చినటువంటి సంఘాన్ని పక్కన పెట్టి మనము ఎవరో మనకి న్యాయం తీరుస్తారని, ఎవరో మనకి ఏదో చేస్తారని అనుకోవడం చాలా పొరపాటు. మరొకసారి మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాం. మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంత్రుల ఎదుట వ్యాజ్యమాటకు తెగుల్చున్నాడు. అంటే ఒకరి ఏళ్ళ ఒకరి సంఘంలో విభేదాలు వచ్చినట్లయితే వారు ఎక్కడికి వెళ్ళాలా? సంఘం దగ్గరికి రావాలా. సంఘం దగ్గర మానేసి ఎక్కడికి వెళ్తున్నారు? వారు అనీతి మంత్రులకి వెళ్తున్నారట, తెగిస్తున్నాడట. పరిశుద్ధులు అనబడిన వారు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరుగరా? మీ వల్ల లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చమని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే మనకి ఏం అర్థమైంది? ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినట్లయితే మనం ఎక్కడికో పరిగెడుతుంటాం. భార్య భర్తల మధ్య గొడవలు, లేకపోతే ఇంకేదో సమస్యలు వచ్చినట్లయితే మనము అనీతి మంత్రుల పరిగెడుతుంటాం. గొడవలు వచ్చినట్లయితే కాదు, ఎక్కడికి వెళ్ళాలంటే మనము సంఘం అనగా సంఘము లోకానికి తీర్పు తీరుస్తుంది, పాపం విషయంలో తీర్పు తీరుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో తీర్పు తీర్చదు, సంఘం తీరుస్తుంది. సంఘం అంత గొప్పది, సంఘం అంత ఉన్నతమైనది. సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు క్రీస్తు శిరస్సు అయితే సంఘము ఆయన శరీరము. ఆయన శరీరం అనే సంఘము యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఆ క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా పరిగణింపబడతారు, వారు తీర్పు తీరుస్తారు. అటువంటి వారుగా వారు ఉన్నారు కనుక వారు పరిశుద్ధులు, వారు దేవదూతలకే తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా? అంటే అప్పటికే వాళ్ళందరూ కూడా వారి సంఘ విలువలను, వారికి ఉన్న బాధ్యతలను, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను వారు పక్కన పెడుతున్నట్టు కనబడుతుంది. అందుకే పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. కనుక దేవుని పిల్లలారా, సహోదరి సహోదరుల, పాపముల విషయంలో ఈ భూమి మీద క్షమించే అధికారము మొదట్లో దేవునికి ఉంది, అలాగే తన కుమారుడు యేసుక్రీస్తుకి ఉంది. అలాగనే ఆ యేసుక్రీస్తు ద్వారా కడగబడినటువంటి, ఆయన రక్తంలో కడగబడినటువంటి, ఆయన మరణం ద్వారా రక్షించబడినటువంటి సంఘానికి అంతటి కూడా పాపాలు క్షమించే అధికారం సంఘానికి ఇస్తున్నారు. అంత ఉన్నతమైన సంఘం అని మనందరం గ్రహించి, మనందరం ఆలోచించి మన పాపాలను మనం ఒప్పుకుందాం. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు, మళ్ళీ తుడిచివేస్తాడు. ఆయనకి దయ, ఆయనకి ప్రేమ, ఆయన కనికరము అంతా ఉంది కనుక ఎప్పుడు మనం మన నోటి మాట ద్వారా ఆయన దగ్గర ఒప్పుకుంటామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక మన పాపాలు ఒప్పుకొని సరిచేయబడదాం. దేవుని పిల్లగా బ్రతుకుదామని అందరికీ తెలియజేస్తూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను.